మనకి కాఫీ తాగాలి అనిపించింది అనుకోండి, ఏం చేస్తాం? పక్క గల్లీలో ఉన్న కేఫ్ కి వెళ్ళడమో లేదా అమ్మ ఇచ్చే ఫిల్టర్ కాఫీ తాగడమో చేస్తాం. మహా అయితే ఫోటోల కోసం స్టార్ బక్స్ కి వెళ్ళి ఒక 500 తగిలేసి సెల్ఫీ దిగుతాం. కానీ ఇక్కడ కాఫీ తాగాలి అంటే మాత్రం ప్రాణాలకు తెగించి సాహసయాత్ర చేయాల్సిందే. ఒకసారి ఈ వీడియో చూడండి. వీళ్ళేదో మైన్ వర్కర్స్ బొగ్గు తవ్వడానికి గనుల్లోకి వెళ్తున్నారు అనుకుంటున్నారా? అంత సీన్ లేదు. వీళ్ళు కేవలం ఒక కప్పు కాఫీ తాగడానికి పడుతున్నటువంటి పాటలు ఇవన్నీ. చైనాలో ఎర్త్ కోర్ ఎక్స్ప్లోరేషన్ అని చెప్పి ఒక కేఫ్ ఉంది. దీని స్పెషాలిటీ ఏంటో తెలుసా? ఇది రోడ్డు మీద ఉండదు, అలాగని చెప్పి మేడ మీద కూడా ఉండదు. భూమి లోపల ఒక చీకటి గుహలో ఉంటుంది. ఈ కేఫ్కి వెళ్ళడం అంటే మామూలు విషయం కాదు. ఈ కేఫ్కు వెళ్లే రూట్ చాలా ఇరుకుగా ఉంటుంది. అలాగే కొన్ని చోట్ల అయితే తాడుకు వేలాడుతూ వెళ్ళాలి, మరికొన్ని చోట్ల మోకాళ్ళ మీద పాక్కుంటూ వెళ్ళాలి. లోపలికి వెళ్ళాలి అంటే మాత్రం కంపల్సరిగా హెల్మెట్, ఒక టార్చ్ లైట్, సేఫ్టీ గేర్ ఉండాల్సిందే. అంటే ఒక యుద్ధానికి వెళ్తున్నట్టు సిద్ధం అవ్వాలన్నమాట. అక్కడకు వెళ్లే దారిలో ఇరుకైన సందులు, జారిపోయే రాళ్లు, సున్నపు డెక్కలు ఇవన్నీ దాటుకొని ముందుకు వెళుతుంటే ఒక్కొక్కసారి మధ్య మధ్యలో ఇవన్నీ మనకు అవసరమా? మంచినీళ్ళు తాగి ఇంటికి వెళ్ళిపోతే బెటర్ కదా అనే ఆలోచన రావడం ఖాయం. కానీ లోపలికి వెళ్ళాక ఆ తెల్లని టేబుల్స్, కుర్చీలు, ఆ సెటప్ అంతా అద్భుతంగా ఉంటుంది. మరి అంత కష్టపడ్డాక దొరికేటువంటి ఆ కాఫీ అమృతంలాగే ఉంటుందట. మన ఇంటి పక్కన ఉన్నటువంటి కాఫీ షాప్కి వెళ్ళి కాఫీ తాగాలి అంటేనే బద్దకించి జొమాటోలో ఆర్డర్ పెడుతున్నాం. కానీ వీళ్ళు ఒక కప్పు కాఫీ కోసం పాతాళ భైరవి సినిమా రేంజ్లో సాహసం చేస్తున్నారు. వీళ్ళ కాఫీ ప్రేమ చూస్తుంటే సాహసం చేయరా డింబక, పోయేదేముంది, ఒక కప్పు కాఫీ దొరుకుతుంది కదా అన్నట్టుంది. చాలా మంది పర్యాటకులు ఒక కప్పు కాఫీ కోసం ఇంత అవసరమా అంటుంటే, అడ్వెంచర్స్ ని ఇష్టపడే వాళ్ళకు మాత్రం ఇది ఒక మర్చిపోలేని అనుభూతిలానే అనిపిస్తుంది. ఇక్కడికి వెళితే కేవలం కాఫీ తాగడం మాత్రమే కాదు, ఆ గుహల గురించి, భూగర్భ నిర్మాణాల గురించి కూడా తెలుసుకునే అవకాశం ఉంది. అందుకే దీన్ని జియాలజీ విత్ కాఫీ కల్చర్ అంటున్నారు.